గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమ్మా, మీరు అడిగినట్లే ముగ్గురు జాతకాలు తెచ్చాను. పాముతోళ్ల వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను, బిజినెస్ నష్టపోయాను. వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ బతకూడదమ్మా. ఎలా కావాలిరా వాళ్ళ చావు? శరీరం చచ్చుబడాలా? అవయవాలు కూలబడాలా? రక్తం కక్కి చావాలా? కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుకా. వాళ్ళు రక్తం కక్కుకు చావాలి, అది నేను కసిగా చూడాలి. నీ కోరిక తీరుస్తానురా. జాతకాలిటివ్వు. నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా భళి. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదురా. వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది. అదే నీ పాలిట యమపాశమైంది. నా మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జేతగా మారవచ్చురా. రేయ్, పట్టుకురండి వాళ్ళని. ఆ పాముల తల మీదేంట్రా అంత వెలుగొస్తుంది? అవుదరా, అవి మామూలు పాములు కావు, దేవతా పాములు. దేవతా పాముల? బ్రదర్, అవి మామూలు మనులు కావు. అవి గనక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు. ఆ కజ్జరేంట్రా? ఆఫ్టర్ ఆల్ 2 పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరుతుంది. నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసే డేవిడ్. Yes! అయ్యో అయ్యో, మహా తప్పిదం చేసేతరే కదరా. మనులు సొంతమై శక్తులు వశమయ్యే సమయంలో కార్యం చెడగొట్టితే కదరా. మూర్ఖపు వెదవల్లారా. తల్లి, ఇప్పుడు ఆ మణి కావాలంటే ఏం చెయ్యాలి? చేతికందొచ్చిన నాగమణుల్ని చేతులారా జార విడిచారు కదరా మూర్ఖుల్లారా. ఒక మణి దొరికింది కదమ్మా. ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా? మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా. ఆ 2 మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది. దాంతో మనకేటి లాభం? కూపస్థమండూకా, ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు. సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు. ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా. ఇప్పుడు ఏం చేయాలి తల్లి? నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా. అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా. చూద్దాం. మీరేం చేస్తారో నాకు తెలియదు. నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన ఆ రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి. ఓకే ఓకే, మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డేవిడ్? ఫారెన్లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది. వెరీ గుడ్. చెప్పులోచన్. డేవిడ్, నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. ఓకే, ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు బయలుదేరావా? వచ్చేస్తున్నా. హాయ్ డాడ్. అన్న ఎందుకు డాడీ?
ఇంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసా? అది సర్ప్రైజ్ బేబీ, త్వరగా రామ్మా. ఓకే బాయ్. కళ్ళుండే నడుపుతున్నావా? చూసుకోక్కర్లేదా? రోడ్డు ఏమన్నా మీ బాబుగాడు సొమ్మనుకుంటున్నావా? ఏ డేవిడ్ ఎక్కడ? వస్తున్నాను రా. వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్. ఫ్లైట్ టైం అవుతుందా? కమింగ్ కమింగ్. బేబీ ఇటు చూడు, ఇతను నిన్ను పువ్వులో పెట్టుకు చూసుకుంటాడు. ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇతన్ని చూడు, ఇతను నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్. ఏదో సరదాగా బేబీ. ఏమిరా కన్య ఆచూకీ దొరికినదా? ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు. ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు. నా చిత్కళాంజనంలో కూడా చిక్కడం లేదురా. ఆ రోమకళ ఉన్న అమ్మాయి చోరకళ గుంపులో చేరి నా అంజనానికి చిక్కుతుందిరా. నువ్వు తినలేదనుకో అక్కడున్న బూచోళ్ళకు పట్టించేస్తాను. జీవితం మన బతికేంట్రా ఇలా అయిపోయింది. ఆమె చూసి తిట్టింది మన చూసి కదా బావా, ఇగో ఈ వాటం చూసి. నీ వాటం మా చాలా పెద్ద ఫ్యామిలీ తెలుసా? చెప్పారా ఓ మెరగీదిలో మంచాలని మీ ఆటగా. ఏం చేస్తున్నారా? పిల్లాన్ని ఎతుకుతున్నాం. ఎత్తుకుపోవడానికా? మరే సార్ ఎస్ఐ రేలంగి రమణారెడ్డి గారు మీరా? ఏంటి కాదా? అంటే ఈ మధ్యన కొంచెం లాభైనట్టు మానేసి డైరెక్ట్ గా కిడ్నాప్ లో ప్లాన్ చేస్తున్నారా? అబ్బే అలాంటి ఆలోచన ఏం లేదండి. ఒకవేళ మీరు తప్పదు కుదరదన్నారు అనుకోండి, ఒక మంచి ఐడియా ఇచ్చి ఓ సూమ ఇచ్చి అనుకోండి, అప్పుడు ఆలోచిస్తా పడతారు. నువ్వు ఆగరా, ఆ పని చేయండి సార్. వర్షాలు రాక మొత్తం ఎండిపోయి ఉన్నాం, కానీ ఎగిరి దాన్ని గాలి రాకుండా చూసుకోండి. లేకపోతే ఏంటి సార్, ఇదిగోండి ఈ కుర్నా కొడుకు తప్పిపోయాడని వారం రోజుల క్రితం పేపర్లో పడింది. వీడిని వెతికి అప్పచెప్తే ఈ బాబుగాడి బాబు ₹1,00,000 ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ 1,00,000 కోసం అచ్చి కాదు అదే బాబు కోసం రాత్రనక పగలనక పార్కుల రోడ్ల తిరుగుతున్నాం సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. పిచ్చి నాకు కొండెల్లారా, ఈ బుడ్డిగాడు 2 రోజుల క్రితమే దొరికిపోయాడు. మొహం గారికి సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా? ఎందుకని అడగరా, అంత గొప్ప వ్యక్తి. రోడ్ నెంబర్ 2 బంజారా హిల్ శాంతి నిలయం. సార్ ఈ పేపర్ లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్? ఎక్కడ దొరికాడండి? ఏం లేదండి, మా అబ్బాయి పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బక్కడ బొంబాయి బో అని ఆడుకుంటుంటే కనబడలేదని ప్రకటన ఇచ్చా. ఇది ఒకసారి పట్టుకోండి, మనం ఇంకోటి ఆడుకున్నాం. కొడతారేంటండి? యారా తప్పిపోయాడని పేపర్ లో ప్రకటన ఇచ్చినప్పుడు మరి దొరికాడని ప్రకటన ఎవడిస్తాడరా? దొరికిన తర్వాత ప్రకటన ఎందుకండి? ఎదవల కోసం అండి. నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సందుల్లో ఎతికావు. ఆ ప్రకటన నీ పేపర్ లో రాలేదో నీ డక్కల బొమ్మల బోలవుతుంది. పారపాసి ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మీకేం మరి? హాయ్ బేబీ. ఎవరు మీరు? ఇది లేడీస్ హాస్టల్, ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదా మీకు? వాచ్మ్యాన్ వాచ్మ్యాన్. వాడు కూడా ఇదే మాట అన్నాడు. వాడు రాడు. మీకెవరు కావాలి? నీలాంటి ఆంటీలు మాత్రం కాదు. రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు, లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటారు. అందుకే ఇక్కడికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది నీ దగ్గర, చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా. అది నేను చూపిస్తాను. చూడు. వార్డెన్ వసంత 30లో 20 అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే
జనం వారం రోజులు సినిమా చూడు, నిన్నే చూస్తా. ఆ పని మాత్రం చేయకండి, నేను దండం పెడతాను. నేనేం చేయాలో చెప్పండి. దాట్స్ గుడ్. నేచురల్ గా అబ్బాయిలానే అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి. ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని, పార్టీల్లో ఎంజాయ్ చేయాలని, హైఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు. అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి పంపించావనుకో, వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం, మాకు కావాల్సింది మేము చూసుకుంటాం. నో, నేను ఆ పని చేయలేను. దీన్ని రిలీజ్ చేయమంటావా? వద్దు, నేను చెప్పినట్టే చేస్తాను. మావయ్య, ఇక్కడ ఏం లేనట్టున్నాయి. అవునమ్మా, నీ బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. అయితే ఖాళీ చేసి వెళ్ళిపోదాం. పిచ్చిదాన, బీరువాలో నగలెవరు బాత్రూంలోను హాల్లోను పెట్టుకోరు, బెడ్రూమ్లో ఉంటాయి. దీంతో తీద్దాం. మావయ్య, దీని తాళాలు ఎక్కడ దొరుకుతాయి? పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ లో దొరుకుతాయి. నేను వెళ్ళి తీసుకురానా? నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా, వాళ్ళని తీసుకెళ్తాను. ఇంట్లో ఏమి ఉండవనో చూసావు, ఎలా దగ్గరగా మెరిసిపోతున్నాయో. నా సర్వీసులో ఎవడ బీరో ఓపెన్ చేసినా వాడుకోవాల్సిన నిరోధులు, కాల్చుకోవాల్సిన సిగరెట్లు, తొడుక్కోవాల్సిన బట్టలు తప్పితే పట్టుమని 10,000 పెట్టుకున్న ఎదవ ఎప్పుడు తగలేదు. ఈ దెబ్బతో మన లైఫ్ సెటిల్ అయిపోద్దామా. ఈ నెక్లెస్ నేను పెట్టుకో. ఆడవాడికి ఇచ్చేదాకా అన్ని నువ్వే పెట్టేసుకో. ఎలా ఉన్నాను మావయ్య? పోయిన మీ అమ్మలాగా ఉన్నావమ్మా. అయ్యో, ఎవడి తలుపులు ఎవరు తీసారండి? సరిగ్గానే వేశానండి. ఇలా అడిగేవో లేదు, అలా వచ్చేసారు. పైనుంచి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నారు. రండి చెల్లెమ్మ, రండి. ఎవర్రా మీరు? రండి చెల్లెమ్మ, పాప మీకోసమే కలవరిస్తోంది. ఎవర్రా ఈ పాప? మీ పాపే, కనకం. నాకు తెలియకుండా ఇంత పెద్ద కూతురు ఎప్పుడు కన్నావే? ఎవరా మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, రైడింగ్ వచ్చాం. ఈ నగలు బ్లాక్ మనీ దొరికింది, సీజ్ చేస్తున్నాం. యు ఆర్ అండర్ అరెస్ట్. చేసేది నువ్వు అలా కొట్టాడేంటి? అబద్ధాలు ఆడావు, అందుకే కొట్టారు. ఏంటి అబద్ధం? మనం దొంగలం కదా, దొంగతనానికి వచ్చాం కదా. అవునా? ఇంకా ఏదో చెప్పావు. జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు. అది కూడా ఈ నగలన్నీ అమ్మేసుకుని సెటిల్ అయిపోదాం అన్నావు కదా. అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉందా? ఇంకేం బ్యాలెన్స్ లేదు. వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది, మీరు కానీ. అమ్మా కనకమాలక్ష్మి, మీ అమ్మ నాన్న పోతా పోతా ఆస్తులన్నీ అప్పులోళ్ళకి అప్పచెప్పేసి నిన్ను నాకు రుద్దేసి వెళ్ళిపోయారు తల్లే. నిన్ను పోషించడానికి నేను జేబులు కొట్టాను, జైల్లో పడ్డాను. అక్కడ పోలీసులు చెడ్డీలు ఉతికాను, వాళ్ళ ముడ్లు కడిగాను, దొడ్లు కూడా కడిగాను తల్లే. ఇన్ని బాధలు భరించి నీకు ట్రైనింగ్ ఇచ్చి పర్సలు కొట్టుకురామని పంపిస్తే పట్టాలు పోగొట్టుకుని వచ్చావు. ఓన్లీ ఫీల్డ్ కొత్త కదా అని ఇంట్లో దొంగతనానికి అసిస్టెంట్గా తీసుకెళ్తే అమ్మా నాన్న సెంటిమెంట్తో నా బెండు తీయించావు. నాకు ఆ వయసు అయిపోతుంది. కత్తిరి పట్టుకుందామంటే చేతులు ఉనికిపోతున్నాయి. మొన్న ఒకటి జేబు కత్తిరించబోయి ఏదో కత్తిరించేశాను, వాడేమో అక్కాయి కాడ అయిపోయాడు. నేను ఇంక నిన్ను భరించలేనే. నీ అమ్మ కడుపు మాడా. ఏదో పెంటే వద్దని చెప్పేది. ఏడోకమ్మా ఏడోకమ్మా, నేను చెప్పేది బుద్ధిగా విను. ఇక మనం హ్యాపీగా బతకాలంటే ఒకటే దారి, అది నీ పెళ్లి. నీ అదృష్టం ఆవరించి కాస్త కూస్తా అందంగా ఏడ్చావు. మల్లికా షరావత్ లాగా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కోటేశ్వరరావులాగా తయారైపోయి ఏదో బాగా డబ్బును ఏదోనో పట్టేసామనుకో, మనం హ్యాపీగా బతికేయచ్చమ్మా. నాకెవరు పడతారు మావయ్య? నీకేం తక్కువ బావా? మహేష్ బాబు అంత అందంగా లేకపోయినా ఓ మాదిరిగా బాగానే ఉంటావు. అమ్మాయిలు ఈజీగా పడతారు. నాకెందుకు పడతారు? బుల్లి బుల్లి డ్రెస్సులకు పడిపోయే ఎదవలు బోల్డ్ ఎంతమంది ఉన్నారమ్మా. ఈ మధ్య అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా? అబ్బాయిలకి అందం లేకపోయినా పర్లేదు, ఆస్తి ఉంటే పడిపోయేటట్టున్నారు. అవునా మావయ్య? అవునమ్మా, డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళకే పడతారు. మరి మనకు డబ్బు లేదుగా. నువ్వు డబ్బున్నట్టు యాక్ట్ చేస్తావు, నేనేమో డైరెక్ట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా జరుగుతుందంటావా? జరుగుతుంది బావా. పొడుగు జుట్టు వేసుకొని చెవుకు రింగెట్టుకొని ఎండిపోయిన బాడీ మీద 4 వాతలు ఎట్టుకొని 6 ప్యాక్ 8 ప్యాక్ సొక్క అయిపోయి తిరిగామనుకో, ఎంత రేంజ్ అమ్మాయినా సరే బెంచ్ గారు సొంగారుతో తెలుసా? తెలిసింది. అంటే ఇప్పుడు నీ రింగ్ ఎట్టుకుని వాతలు పెట్టుకోవాలా? అవసరం లేదు, కింద బూటు పైన కోట్ వేసుకుంటే చాలు. కోసం ఎంతో మంది నేను వెతకాలి.
కనకమాలక్ష్మి పడవ కారులో వచ్చిందిరే. మనకు కావాల్సిన జంబల హట్ కూడా అది. ఇంకెరగది కళ్ళజోడు కళ్ళజోడు. ఓకే ఓకే రైట్ కాదు లెఫ్ట్. నువ్వు ఇలా ఎడ్డి చూపులు చూస్తావనే నీకు నల్ల కళ్ళజోడు ఎట్టింది. అక్కడ కలద్దాలు పెట్టుకున్నారా? అదిగో ఆ మడ్డోడు ఎవడో నీకు సిగ్నల్ ఇస్తున్నాడు. ఆ కళ్ళజోడు తీసి ఆడుకో నవ్వు పారి. హలో గుడ్ మార్నింగ్ సార్. బాబుకి ఇస్తున్నా నాన్నగారు ఫారం నుంచి. హలో డాడ్, ఇండియా వచ్చేసాను. నైట్ అమెరికా. నో డాడ్, అమెరికా వస్తే బుష్ అంకుల్ వాళ్ళ అమ్మాయిని చేసుకోమని ఓహో గొడవ చేసేస్తున్నాడు. బుష్ అంకులా? మనకు కావాల్సిన పుంజు దొరికింది, నువ్వు దూకేయి. ఒక్క నిమిషం. హలో, నేను మేడం గారితో మాట్లాడతానండి. మేడం గారు, మంగోలియాలో నల్లపిల్లలంతా గుడ్లు పాలు దొరక్క బేర్ బేర్ అంటున్నారంట. చందా అడుగుతున్నారు. ఎంత రాయమంటారు మేడం? ఒక 5 crores. ఇది మరీ ఓవర్ చేస్తుందిరా బాబు. ఒక 5 crores ఇస్తానని చెప్పమన్నారమ్మా మేడం. 5 కోట్లు ఇచ్చిందే. ఈ మిస్ నేను చేసుకున్నాను చూడు. ఎళ్ళు నవ్వించాలి కానీ వెళ్ళి ఊపేయి. ఉప్పు చూపులు కలిసి శుభ 7 అడుగులు. నెక్స్ట్ శుభలేఖ, ఆ తర్వాత శోభనం. ఎక్స్క్యూజ్ మీ, సేమ్ ప్రొఫెషన్. నీకు శాలరీ ఎంత? జస్ట్ 10 lakhs. సంవత్సరానికా? కాదు, వారానికి. ఏంటి షాక్ అవ్వలేదు? మీ శాలరీ ఎంత? 1 crore. షాక్ అయ్యా కదా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను పిలిచారా? లేదే. మరి మీ చూపులు ఎందుకు నా వీపును తాకుతున్నాయి? ఇది ఇలియానా కదా అనాలి. ఏంటి? మీ చూపులు కూడా నాకు ఎక్కడెక్కడో తాకుతున్నాయి. హలో డాడ్, ఇక్కడ హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువగా ఉంది. నేను చెప్పింది క్లాత్ కప్పి ఈవినింగ్ కల్లా పంపించేయండి. ఓకే, థ్యాంక్ యూ డాడ్. ఏంటండి క్లాత్ కప్పి పంపించమంటున్నారు? కారా? కాదండి, మినీ ఫ్లైట్. ఇక్కడ లోకల్ గా ఉపయోగించుకోవడానికి పనికొస్తుందని. ఓ, మీకు మినీ ఫ్లైట్ కూడా ఉందా? మీకు లేదా? మినీ లేదు, లాడ్జ్ ఉంది. మేడం, మార్నింగ్ టీవీ దగ్గర 2 కోట్లు పెట్టాను. అవి ఏమయ్యాయో తెలిసిందా? అవి గాలికి ఎగిరిపోతే పని మనిషి తుడిచేసి పెంట కుప్పలో పాడేసిందట. ఇప్పుడు ఆ పెట్ట కుప్ప ఎక్కడుందో? ఊళ్ళో ఉన్న పెట్ట కుప్పలన్నీ ఎత్తేద్దామా? మనకు అలవాటే కదా. అయితే పదా ఈ పని వాళ్ళగా ఉండు. ఓహో, బై ది వే, నీకు పెళ్ళైందా? అదే లేదండి, మా ఫాదర్ 5,000 crores కట్నంగా వస్తుందని ఆ టిప్పుతుగ్ల కూతురు చేసుకోమంటున్నాడు. మా డాడీ కూడానండి. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ ని చేసుకోమంటున్నారు. కానీ నేనే వద్దన్నాను. బాగా నల్లగా ఉంటాడని. నేను తెల్లగా ఉంటానండి. తెలుసండి, అందుకే మిమ్మల్ని చూడగానే నా మనసు పారేస్తున్నాను. ఇస్ ఇట్? ఐ యామ్ సో లక్కీ. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే గుళ్ళో పెళ్లి చేసేసుకుందామా? గుళ్ళోనా? సార్, 4 రోజుల క్రితం ఈ హాస్పిటల్ 3 అమ్మాయిలు మిస్ అయ్యారు. ఆ కేసు వివరాలు ఇంకా తెలియకముందే ఇప్పుడు ఈ హాస్పిటల్ వాటర్ అయిపోయింది. ఏం సార్ ఈ మిస్టరీ? మీరే అంటున్నారు. లెట్ మీ ఫైండ్ అవుట్. ఇది మర్డర్ గా భావిస్తున్నారా, సూసైడ్ అనుకుంటున్నారా? నేను కన్ఫర్మ్ చేసుకునే వరకు ఏమీ అనుకోను. మీరు కూడా ఈలోగా తొందరపడి సొంత గాసిప్స్ రాసి బ్రేకింగ్ న్యూస్లను వేసి పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే? ఎప్పుడు జరిగింది ఇది? సార్, సుమారుగా తెల్లవారుజామున 2-2:30 మధ్య జరుగుతుంది సార్. ఎనీ క్లూస్? సార్, ఈ లెటర్ మాత్రమే దొరికింది సార్. నేను ఇలా బలవంతంగా చనిపోవడానికి బలమైన కారణం ఉంది. కొంతమంది నన్ను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. వాళ్ళని ఏమీ చేయలేక నేనే ఆత్మహత్య చేసుకుంటున్నాను. చట్టమే వాళ్ళని శిక్షించాలి. సార్, ఈ వార్డెన్ రాసినవన్నీ నిజాలే కావచ్చు. ఈమె చావుకి అమ్మాయిలు మిస్ అవడానికి కారణం కూడా వాళ్ళే కావచ్చు. కానీ ఈ లెటర్ ఎవిడెన్స్ గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళే మామూలు వ్యక్తులు కాదు. సింగపూర్ నుండి సిటీ వరకు మాఫియాతో లింక్ పెట్టుకొని కూడా వాళ్ళు బిగ్ షాట్లుగా చలామణి అవుతున్నారు. రాత్రంతా బాగా ఆలోచిస్తే మిమ్మల్ని చేసుకోవడం కరెక్ట్ అనిపించింది.
మేడం కూడా అంతే. చెరువులో రాళ్ళు పడేసినట్టుగా డైమండ్స్ పడేస్తూ ఆలోచించింది. 5 కోట్లు నష్టం. ఇంకెలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే మీరిద్దరూ అర్జెంట్ గా ఒకటైపోవాలి. అవునవును, మ్యాటర్ లీక్ అవ్వకముందు. లీక్ అవడం అంటే అది అదే నా బ్యాక్గ్రౌండ్ లీక్ అయిపోతే TV9 వాళ్ళు పబ్లిసిటీ కోసం వస్తారు. పోలీసులు కూడా వస్తారు కదా. పోలీసులు ఎందుకు? అంటే అది నాకు సెక్యూరిటీ ఏమండి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక దండలు మార్చేస్తున్నామా? చలవిడిగా మార్చుకోండి. మంత్రులు గారు మీరు పిచ్చి పిచ్చిగా వచ్చిన బొమ్మ తీసుకుని జేబులో పెట్టా కానీ చెయ్యి. ఎలా ఉందమ్మా నా ఐడియా? జీవితాన్ని మార్చేసి. బాబు, హనీమూన్కి అందరం కలిసి మీ ఊరు ప్యారిస్ వెళ్దామా? వద్దులేండి, అక్కడ అగ్నిపర్వతం పేరి బూడిది రాలుతుందట. అందుకని మీ ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళినా రాలేదు అదే బాబు, బూడిదా. అందుకే మీ ఇంటికి వెళ్దాం. వద్దులేండి, మీ ఇంటికి వెళ్దాం. కాదు మీ ఇంటికి వెళ్దాం. నాకు 1 గంట టైం ఇస్తే స్టేషన్కి వెళ్దాం. చెయ్యి అబ్బాయి గారు అంబానీ ఫ్యామిలీ. ఒక ఫోన్ కొట్టారంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. పక్కడా మేడం గారిని ప్రిన్స్ ఫ్యామిలీ, కమిషనర్ గారు ఒక మిస్డ్ కాల్ ఇచ్చారంటే నువ్వు మిస్ అయిపోతావు. నీకేర్లే, మీరు పెద్ద స్టోర్పురం కేటిగాళ్ళు, వీళ్ళిద్దరు బ్లేడ్ బ్యాచ్. దెబ్బ అయిపోయాం. మేము కూడా జంపు. ఎక్కడ ఎదవలో వద్దు నాయన, వీళ్ళ కార్లు కొట్టించింది మీరే కదా. నా కార్ కొట్టేశాడా? ఇదిగా నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆయన మన ఇద్దరిని స్టేషన్ లో పెట్టి కొడతారు. సైలెంట్ గా ఉండు సార్. ఇది నా భార్య సార్. మేమిద్దరం దొంగతనాలు మానేసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం సార్. అలాగా, నీ భార్య అయితే ముద్దు పెట్టుకో. కౌగిలించుకో. ఏంటయ్యా మీ ఆవుల ఎక్స్ప్రెషన్ లేదు? అదే నాకు అర్థం కావడం లేదు. ఏంటి దీనికి సిగ్గులేదు సార్. అంటే అదే దీనికి సిగ్గు కొంచెం తక్కువ సార్. తక్కువ? రాత్రి మీ ఇంటికి వస్తా. మీ కాపురంలో ఏదైనా తేడా ఉందనుకో, జీవితాంతం చెల్లబల్లి జైలు ఖైదీలతో కాపురం చేస్తా. మీరు తప్పకుండా రండి సార్, నేను వెళ్తాను సార్. నీ పెళ్ళాన్ని ఇంటికి తీసుకెళ్ళి. తప్పకుండా చేసుకున్న వాడికి చేసుకున్నా. ఏంటది? ఏం లేదు సార్. కాయ రాజా కాయ 10కి 20, 20కి 40, 40కి 20. మ్యాటర్ సీరియస్. లేపైకి ఎరా మంగోలియాలో నల్ల పిల్లలు పాలు గుడ్లు లేక అల్లలాడిపోతున్నారా? ఇదేమో తండా కింద 5 కోట్లు రాసిచ్చేసిందా? నీ అమ్మ కడుపు మాడ. అబద్ధాలు 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 కూడా హద్దు బద్దు లేకుండా ఆడేశారు కదా. అది పర్లేదు బావా, వీళ్ళ పని మనిషి అంట 2 కోట్ల రూపాయలు ఊడ్చి చెత్తబుట్లో పోసిందట. అది నమ్మి చెత్తతో నెత్తినేసుకొని తిరిగే కదా. మీరు మాత్రం తక్కువ తిన్నారేంట్రా? డాడీ పొల్యూషన్ ప్రాబ్లం గా ఉంది, లోకల్ గా తిరగడానికి గుడ్డ కప్పిన ఒక విమానం పంపండి అని ఫోన్ చేశారు. అవతల డాడీ అది ఎవడరా? ఇక్కడ అవుట్ గోయింగ్ లేదు, అవతల డాడీ ఎక్కడ ఉంటాడా? మావయ్య, మా ఆయన కోటీశ్వరుడు కాదా? కోటీశ్వరుడు కాదమ్మా, మళ్ళా జేబులు కొట్టేసేవాడు. దొంగ దొంగ రాసుకుంటే లాఠీ పడిందని పెద్ద చేప పడుతుందని గెలం వేస్తే ఈ జలగబడి జలగానకు ఈ ఎలక మొహరా చూడు నాలుగు బయట. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఇల్లుకి అలాగే బూడిద ఎత్తుకుంటాం, అలాగే పెళ్ళాక శోభనం చేసుకుంటాం. లోపలికి వెళ్ళి శోభనం చేసి దీంతో శోభనమా? నేనా చస్తే చేసుకో. నేను చేసుకుంటా బావా, నాకేం పర్లేదు. రేయ్, ఆ పోలీసుడికి ఫోన్ చేశారనుకో, వచ్చి దగ్గరుండి లాఠీ పెట్టి చేయించేస్తాడు శోభనం. అక్కర్లేదు నా తగలడు. ఏమండి మీ దగ్గర ఇంకేమైనా పిల్లకాయలు ఉన్నాయా? పిల్లకాయలు ఉన్నాయి. ఏం చేస్తున్నా? నేనా? నేను ముద్దు పెట్టుకుంటున్నాను. తొందరగా పెట్టుకో. పెట్టుకోనా? అయిపోయిందిగా, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అయిపోయిందా? అదేంటే నీకేం అనిపించలేదా? అనిపించింది. ఏమని? నువ్వు పొద్దున పళ్ళు తోముకోలేదు. ఓరిన మామో, ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు. ఏమీ అవ్వదు. అస్థి పంజరాన్ని కౌగిలించుకున్నా, నిన్ను కౌగిలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది. ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది. అంటే అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది,
తిడితే ఏడుస్తుంది. నువ్వు ఎంత గోకినా దానికి దురదెక్కదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి, కోరికలే గుర్రాలై పరిగెత్తాలి. అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి. అప్పుడే నీ కాపురం గట్టెక్కాలి. లేకపోతే నువ్వు దొక్కడానికి ఏదైనా టవర్ ఎక్కాలి. చూడు నాయన, 20 ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తున పెట్టాను. ఏం చేస్తావో తెలీదు. అరటి పండుకి దొండ పండుకి తేడా తెలియని పిల్ల. ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు. నువ్వు దాని మనసు గెలువు, నాకు ఇంక సెలవు. వారిని అయ్యా, నా మగతనానికే మంగళారతి పాడేశారు కదరా నాయనా. What happened, Daddy? Why are you so nervous? ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతోంది. రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే చంపేస్తున్నారు. ఈ స్కామ్లో చాలా బిగ్ హ్యాండ్స్ ఉన్నాయి. పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి. ఆ పర్సన్ నేనే అయితే? తప్పు చేశావురా. పెట్రోల్ రేట్ ఎంత తగ్గించాను? 5 రూపాయలు రా. నీ అబ్బాయి 50 రూపాయలు పెంచుంటే సరిపోయి. ఈ జీపులు చేతులు తప్పావా? చచ్చిందా? మనల్ని బతికిచ్చింది. కోటీశ్వరుడు కూతురులా ఉందా? డైమండ్ నెక్లెస్ వేసుకుంటుంది. నమస్తే సార్. వసంత, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఏమైందయ్యా? లవ్ ఫెయిల్యూర్ సార్. బిల్డింగ్ మెచ్చి దూకారు. వాళ్ళ నాన్న జయప్రకాష్ రెడ్డి, వీళ్ళన్న సమరసింహారెడ్డి. వాళ్ళిద్దరి ఫ్యాక్షన్ గొడవలో పడిసావదు. ఇది వచ్చి వీళ్ళు లవ్ లో పడింది. అంతే. జయప్రకాష్ రెడ్డి కత్తి తీశాడు, సమరసింహారెడ్డి గొడ్డలు తీశారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోయేలోపు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చి దూకారు సార్. బానే ఉన్నాడుగా? అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అడ్డం పడ్డం రాళ్ళ గుట్ట మీద పడిపోయింది. మా వాడి గడ్డి లారీ మీద పడిపోయాడు. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏంటి ఏమైంది? పాపం బాత్రూమ్ లో జారి పడిపోయింది సార్. కాదు కాదు సార్, 4 లారీలు 2 సైకిళ్ళు గుద్దుకుని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదు. మీ ఇద్దరిలో తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టినట్టుంది. సరే, మీ ఇద్దరు లవర్సా? చిచి లేదండి. వీళ్ళ మేనమామ మేనత్త ఏలిచ్చిన కూతురు అండి. వీళ్ళ మేనత్త మేనమామ మూడు తూచని వెళ్ళిపోయాడు వాళ్ళు కొడుకండి. ఎందుకయ్యా అమ్మాయిని అనవసరంగా అలా కొట్టారు? ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నర్స్, ఇలా ఇరికిచ్చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం పదా. బెడ్ నెంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారా? ఎక్కడికి పారిపోతున్నారు? నర్స్, పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేసు వచ్చిందని నువ్వు ఆగక్క. చిచ్చి అలాంటిది ఏం లేదు సార్. హోటల్ ఎలా ఉంది? హాస్పిటల్. అదే హాస్పిటల్ ఎలా ఉందని లుక్ చేస్తా. సరే గురుగారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలెడతాను. మనం అమాయకుల్లా కనపడుతున్నామట. మన హిస్టరీ ఏంటో చెప్పు. డాక్టర్ గారు, మీరు అనుకున్నట్టు మేము అమాయకులేం కాదు. మేము మంచి ధనవంతులు ఇల్లు చూసుకుని వాళ్ళు నిద్రపోయాక 12 రాత్రి 12 నుంచి ఉదయం 6 దాకా గురక ఉద్యోగాలు చేసుకుంటాం. అంత డబ్బే మా దగ్గర ఉంటే మేమెందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా? సరే, ఓ పని చేయండి. పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. పైసా ఖర్చు ఉండదు. అసలు నువ్వు ఎక్కడే డాక్టర్? డాక్టర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేయి,
ఆ గొలుసు ఇచ్చే. ఏది? దాని దగ్గర కొట్టేసేమే. అది బొంగేం కాదు. సరే సార్, ఇదిగోండి సార్, అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్. మేము రాత్రింపగళ్ళు కష్టపడి కన్నాలేసే సార్ డబ్బు సంపాదించి మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్. ఉంచండి సార్. ఉంచండి అని ఊపుతావేంట్రా? తీసుకోండి. ఏంటిది గోల్డ్? మీకు ఆ డౌట్ వచ్చిందా? నాకు కూడా ఇది రోడ్లు గోడేమో అనే డౌట్ వచ్చింది, కానీ కాదు సార్, నికార్సైన బంగారం. తీసుకోండి. నువ్వు వదలరా. దొరకలేదమ్మా. చిక్కక ఎక్కడికి పోతుందిరా చించలి? చిత్కళాంజనం వేస్తా. అఖండ భూమండలంలో ఎక్కడున్నా చూస్తా. సకల క్షుద్ర శక్తి సంజాత జాపాలిక స్వాహా. ఈ కుంపట్లో పొగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చున్న పిల్ల దొరుకుతుందంటావా? కరుణ శక్తి స్వాహా. ఓం ఫట్. మహానగరంలో మాయా వైద్యశాల. చికిత్స పొందుతోందిరా చించలి. వెళ్ళరా, కార్యం సాధించుకురారా కింకరా. ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది. ఇదే సందని టీవీ కొట్టుకొచ్చారా? ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదా. అదే తెద్దాం అనుకున్నాక. ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది, ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది. ఆగండి, బొమ్మతుందో లేదు చూద్దాం. హైదరాబాద్ లో మిస్టరీ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండగుల చేతుల్లో దారుణంగా హత్య చేయబడ్డారు. ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఆచూకీ కూడా తెలియడం లేదు. డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఎక్స్గ్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియచేయడమైనది. చూసావా బావా, బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్. పోతా పోతా ఫ్యామిలీకి 10 లక్షలు ఇచ్చి వచ్చాడు. దేనికైనా అదృష్టం ఉండాలరా. మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంచక్క అప్పనంగా 10 లక్షలు వచ్చాయి. చూసావా ఏదో మొహం వేసుకొని ఎలా చూస్తుందో. అరే బావా, ఇందాకేమన్నా నువ్వు మళ్ళీ చెప్పు. బతికున్నీడి కన్నా పోయిన వాడే అది కాదురా, తర్వాత ఏమన్నావు? ఓ అదే, అలాంటి తండ్రి మన కనుకుంటే అప్పనంగా మనకి 10 లక్షలు వచ్చాయి కదా అన్నారు. వీడి మామేంటే? అదేరా, ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుర్ని చేసామనుకో, ఆయనే కదరా నా మామ. ఎందుకు ఏడుస్తున్నారు? మీ నాయన పోయాడు. నాన్న ఎప్పుడో టికెట్ బుక్ చేసుకున్నాడుగా. కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు. ఆ పోయినోడే మీ నాన్న అనుకో. మా అమ్మ లాంటిది కాదు. అది కాదే, ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న అనుకుని కాసేపు నటించామనుకో, మనకు 10 లక్షలు వస్తాయి. ఇది ఒకసారి నాయన అని ఏడువు. నన్ను బతిమలాడాలి. అబ్బా, అలకలో కూడా అందంగా ఉంటావే. ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి. బాడీలో మనీ పెట్టడం ఏంటి? ఏయ్, ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది. ఎలాగూ చచ్చేదగా, నువ్వు మనీ పెట్టు. అది నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వు గాని చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. అర్థమైందా? మొదలెట్టు. మీరైతే నేను వెళ్ళిపోతాను. 10 లక్షలు పూయించుకో, పర్లేదు. చేసి నువ్వు పైకి పొడిస్తేవా నాయనా? చిన్న పిల్లకాయ నుంచి పెద్ద పిల్లకాయ చేస్తేవి. కడుపులో కాయ కాయకుండానే పొడిస్తేవా నాయనా? ఆపండి మీ గోల. ఎవరు మీరంతా? సొల్లప్ప. இல்ல இல்ல நீ சொல்லப்பா. நான் சொல்லு வாசன నువ్వు சொல்லப்ப. இல்ல நீ சொன்னாதா கரெக்ட்டா இருக்கும் அப்பா, நீ சொல்லு. ఎవరో ఒకరు சொல்லியாடండి. ఆయన சொல்லுతారు, నేను ఏడుస్తాను సార్. சார், இப்ப நம்ம வாசுதேவன் போலீஸ்காரங்க இருக்காங்கல்ல, அவங்களோட ரிலேஷன் சார் நாங்க எல்லாம். அவரோட பொண்ணு, இவர் என்னோட புருஷனு, அவர் பெரியப்பா, சித்தப்பா. అబ్బాబు, అవును వాసుదేవన్ మీకు ఏమవుతారు? మామ సార్, మామ. మరి ఇందాక సిత్తప్పను మీకు తమిళ్ తెలుసా సార్? எனக்கு தமிழ் நல்லா தெரியும்டா. మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్లగా తెలుసు, అందుకే తెల్ల బట్టలు వేసుకుంటాను. పుడిసి తమిళనాడు సెటిల్ అయ్యారు. அதெல்லாம் விடுங்க சார். நீங்க அந்த பாடி கொடுத்தீங்களா, அந்த பாடியை தூக்கிட்டு போய் சேனம்பేటలో తగలబెడతాను సార్. అవును, వాసుదేవన్ బంధువులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్. సరే,
బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆ పేపర్లన్నీ ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి. ఇది ఎప్పుడు వచ్చింది సార్? మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. అవసరమైతే సారి వాడు తన అకౌంట్ నుంచి మన అకౌంట్ లోకి పూడుస్తాడు. వెళ్ళండి. அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு. ఇది నీ వాట, ఇది నీ వాట, ఇది నా వాట. ఏయ్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ్రా మా డాడీ బాడీ? డాడీ బాడీయా? ఏయ్ ఏ డాడీ? వాళ్ళ డాడీదేగా, ఆల్రెడీ తగలబెట్టేశాం. తగలబెట్టేశాం. సావిత్రిని ఎవరిలో ఎరగదెత్తున్నావు గానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తాను, కొత్త వాట కోసం వచ్చావా? చంపేస్తాను. డబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా. ఓహో, నువ్వు సెకండ్ సెటప్ కూతురువా? కాదు కాదు, మా కనకమే సెకండ్ సెటప్ కూతురు. ఇప్పుడే మీ సంగతి పోలీసులకి చెప్తాను. ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం గానీ నువ్వు ఇలా ఎంట్రీ ఇస్తావు అనుకోలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పనుకో, మా దినాలకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకో 10 రోజుల్లో డబ్బు వస్తుంది, అది తీసుకొని మీ చేతిలో దొంగల్ని ఎలా నమ్మేది? మేడం, మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి. మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గరే పడి ఉంటాం. అక్కర్లేదు, నేనే మీతో ఉంటాను. ఒక దాంతో ఏగలకి వస్తున్నాం, ఇక రెండోది కూడానా? ఫైనల్ గో టు ద పోలీస్. వద్దమ్మా, తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు. అర్థమైందమ్మా. రై నిన్నేరా? కాదు నిన్నేరా. చెప్పండి మేడం. నా రూమ్ ఎక్కడ? ఇటు పక్క అమ్మ, అయితే వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఎక్కడ చూసావు? ఒరే, ఏం చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది. కొంపతీసి ఆర్టిస్టా? ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం, మా ఆసుపత్రి కేసు. ఓ, మనం పూసుకున్నాం. సారీ బేబీ, సారీ. దొంగ. వదలండి డాడీ, జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను. I'll kill that bastards. ఏ డాక్టర్, నువ్వు మనిపెట్టిన అమ్మాయి ఎక్కడ? బెడ్ నెంబర్ 4లో లేదా? ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు, 6 నెలల వరకు కోమలో నుంచి బయటికి రాదన్నావు. నిజం? మై గాడ్, ఎలా తప్పించుకుందో తెలియట్లేదు. పోనీ ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారో అదన్నా తెలుసా? ఇద్దరు జాయిన్ చేసి వెళ్ళిపోయారు, అడ్రస్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం? పేమెంట్ అడిగితే లాకెట్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు. వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి. ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని ఫారిన్ లో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది. ఎలాగైనా దాన్ని మనం పట్టాలి. ఏమైంది? ఆడపిల్లలు నిద్రపోతుంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కళ్ళకు రావాలి కానీ అంతేగాని ఇలా పాములు తల్లులు రావడం ఏంటా? షట్ అప్. కల కాదు, నిజంగానే పావు వచ్చింది. ఇక్కడ కాటు అయిపోయింది. రాత్రులు పొట్టి షెడ్యూల్ వేసి పడుకుంటే మనుషులకే మతిపోతుంది. ఇక జంతువుల పరిస్థితి ఏంటి? వచ్చింది మగపామే అయి ఉంటది. నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పేది నమ్మండి. సరే, మేము నమ్మాం. మీరు హ్యాపీగా పడుకోండి మేడం. పదండి, మీకు తోడు ఉంటాను. పడుకుందా రండి. అంటేనే కొడుతుంది, మన ఫీలింగ్స్ చెప్తే చంపేస్తుందేమో. ఒళ్ళు జిల్లు మనడం లేదా? కాలు పుండు పడేట్టు ఉంది. వస్తే నీకు అసలు మూడే రాదా? వామ్మో, ఏంటిది? ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువు. వాడికి గోగడం తప్ప చదవడం రాదు. కొట్టాలేవు. రేపు శిల్పారామంలో ఫ్యాషన్ పెరేడ్ జరుగుతుంది. అందులో ఎలాగైనా నేను పార్టిసిపేట్ చేయాలి. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏది అందులో అందరూ వంకరగా నడుస్తుంటారు. ఆ వంకర నడక మీకు వచ్చా? అవసరం లేదు. చెడ్డీలో ఐస్ ముక్కేసి అనుకో, ఆటోమేటిక్ వంకర నడక వచ్చేస్తుంది. దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఎలాగైనా అందులో నాకు ఎంట్రీ కావాలి. అర్థమైందా? తప్పుతుందా? ఎక్స్గ్రేషియా అంటే అది సినిమా పేరా? కాదే, నేను పోతే నీకు వచ్చే డబ్బులు. ఎప్పుడు పోతా? ఇప్పుడే పోతా.
మై గాడ్, ఐ గాట్ ఇట్. ఏయ్, ఆ అమ్మాయిని ఇంకోసారి రమ్మను. Yes, yes. Now, the final winner is Miss Honey. However, I'm feeling great now. Oh, thank you. Excuse me, do you mind spending the night with me? With pleasure. నిన్ను సెలెక్ట్ చేసింది నేనే తెలుసా? తెలుసు రాష్ట్రపతి. నేను నిన్ను సెలెక్ట్ చేసుకున్నానని నీకు తెలీదు. ఐ లైక్ ఇట్. అంత నచ్చానా? చచ్చేంత. Come on. You want music? శివమెత్తిన నాగు బలమెత్తిన నాగు భగవత్తిన నాగు ఇది పున్నమి నాగు శివమెత్తిన నాగు భగవత్తిన నాగు ఇది పున్నమి నాగు. మై గాడ్, భయంకరమైన పాము కాటు వల్ల ఇతను చనిపోయాడు. హలో హలో డేవిడ్ భయ్య, నేను మధుని. విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? వాట్? విజయ్ పాంకర్ చచ్చిపోయాడా? అప్సెట్ అవ్వకండి మేడం, వదిలేయండి. అప్సైడ్ అవడం ఏంటి? దిగులు పడకండి మేడం, దాని గురించి మర్చిపోండి మీరు. దేని గురించి? అదేనండి, ఆ ఫ్యాషన్ షో కండక్ట్ చేసినోడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడుగా, పాపం ఆడే పైకి పోయాడు. వాట్? చచ్చిపోయాడా? ఎవరు చెప్పారు? చంపడం ఏమిటండి? ఏం లేదు, చచ్చాడుగా. చచ్చాడుగా. ఏమండోయ్, సాక్షి పేపర్ సాక్షిగా తెచ్చాడు. పాము కాటు వల్ల మరణించిన పారిశ్రామికవేత్త. అరే దీనికి ఏమైనా మెంటలా?
నేను చంపలేదా? పాము కాటు వల్ల చనిపోయాడా? అసలేం జరుగుతుంది? సొంఠల్లారా, ఎన్ని రోజులుగా నాగు ఉనికి దొరకలేదంటే ఆ కారణం ఏమిటో ఇప్పుడు అర్థమైంది. మీరు మణిపెట్టిన కన్యనే నాగు ఆవహించిందిరా. మరి ఇప్పుడు తెలిసిందిగా ఆ కన్యను పట్టుకురండి. అలాగే తల్లి. విజయ్ పాము కాటు వల్లే చనిపోయాడు. ఇది అతని డెత్ సర్టిఫికేట్. అసలు ఏం జరిగిందిరా? ఆ మణిపెట్టిన అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రే మధు, ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడుంటుంది? పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు కావాలి. ఏట్రా ఒక్క ఎధవ రావటం లేదు? ఎలా వస్తారు సార్? కిందేమో పైకి దారిని బోర్డు పెట్టాం, పైకి వచ్చాక పరలోకం అని మీ నేమ్ ప్లేట్ పెట్టాం. ఇది చూసిన తర్వాత పోవాలనుకునేవాడు తప్ప రావాలనుకునేవాడు అవ్వడం రాడు. సార్ కస్టమర్ వచ్చారు. కస్టమర్స్ కాదురా ఎధవ, పేషెంట్స్ అనాలి. గుడ్ మార్నింగ్ సార్. ఆడా మగా కలిసి వచ్చారు. మీలో ఎవరు మాడా? అంటే అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సార్. పర్లేదు, నోటితోనే చెప్పు. అయితే నేను చెప్తాను సార్. మా వాడు కాపురం బెడ్రూమ్ లో అంతా 1 వే నుంచే నడుస్తుంది. పాప చూస్తే ఇలా ఉంది కానీ సెల్ ఛార్జింగ్ వీక్. మా వాడి సెల్ లో ఛార్జింగ్ ఎక్కువై బ్యాటరీ పగిలిపోతుంది సార్. సేమ్ మా సార్ కూడా అదే ప్రాబ్లం. కాకపోతే మీకు ఈవిడ వైపు నుంచి ఆయనకి ఆయన వైపు నుంచి. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు? షాట్ అప్. ముందు అమ్మాయికి పదును పెట్టాలి. ఒకసారి నా దగ్గర పడుకోబెట్టు. అంటే బల్లా మీద పడుకోబెట్టాలి కదా సార్? ఏమ్మా, నా వేలుతో నీ బుగ్గ మీద నొక్కితే ఎలాగుంది? చాలా చికాగ్గా ఉంది. ఇక్కడ నొక్కితే కంపరంగా ఉంది. ఇక్కడ నుంచి మా వాడు నొక్కుతాడు సార్. ప్లీజ్ గో అహెడ్. నొక్కు నొక్కు నొక్కంగానే నా రాజా అనాలి. నొక్కు. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇక్కడ నొక్కితే ఎలా ఉంది? కిటికితలుగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ ఓకే. ఈ పిల్ల ప్రాబ్లం నాకు అర్థమైంది. ముందు నీకు వయా ఆగ్రా ఇస్తున్నాను. ఈ మధ్య జనం ఢిల్లీకి వయా ఆగ్రానే వెళ్తున్నారు. దీన్ని అమ్మాయి ముఖం మీద ఊదు. నీ పౌడర్ పైకి లేస్తుంది. ఆ అమ్మాయి నీ వెంట పడుతుంది. ఆల్ ద బెస్ట్. వస్తాను సార్. ఏయ్, ఈ రోజు నీ ఆడతనానికి నా మగతనానికి సవాల్. మంచం మంచం ఇరిగిపోవాలి. చాప చినిగిపోవాలి. జై కాశ్మోరా, దేవతలారా దీవించండి.